Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177-300-194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం. ఇప్పుడు ఆ కోడికత్తి సీన్ అనే వ్యక్తి టీడీపీలో యాక్టివ్ మెంబర్స్ అయిపోయి వాళ్ళు ఎంత దరిద్రం అంటే కోడికత్తి దాడి చేస్తే అది కోడికత్తి కేసు అంట. ఇప్పుడు వాడు గులకరాయి చేస్తే గులకరాయి సతీష్ అంటాడు పేరు. గులకరాయి సతీష్ తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతుంది. ఇప్పుడు క్లెమోర్ మైన్తో దాడి చేస్తే క్లెమోర్ మైన్ వాడి పేరుతో వాడతావా? ఇంటి పేర్లో ఎవరైనా ఉరేసుకుంటే ఉరేసుకున్న దాంతో పోలిస్తారా? ఎవరైనా కత్తి తీసుకున్నట్టే కత్తి సీన్ అంటారు దాన్ని. అంటే దాన్ని తగ్గించే ప్రయత్నం, అంటే ఇది ఏమి లేదు తగ్గించే ప్రయత్నం. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పుడు నీకు ఆ కోడి కత్తి అనే దాంతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఆ కోడి కత్తి అంత పదునుగా ఉంటుందంటే చాలా పదును ఉంటుంది సార్. అది నార్మల్ కత్తులుగా కాదు, కోడి కత్తి అత్యంత పవర్ఫుల్గా ఉంటుంది. ఆ కత్తితో దాడి చేస్తే స్పాట్లో డెడ్ అవుతారు. సో దాన్ని కోడి కత్తి అని అవహేళన చేయటం. గులకరాయి చిన్నదే కదా, కొట్టించుకోండి మరి వీళ్ళు కూడా. గులకరాయి అంటున్నారు కదా, అదే గులకరాయి పెట్టి ఎవరో ఒకరు లేస్తారు. సింపతి కోసం ఇప్పుడు సింపతి వాళ్ళకు కూడా వస్తుందిగా, మరి వేయించుకోండి. మన ఇప్పుడు చంద్రబాబు నాయుడు దాంట్లో రాళ్ళు వేశారని అది చెప్పారు సార్ మొన్న. అంటే మీరు కూడా సింపతి కోసం రాళ్ళు వేయించుకున్నారా? చెప్పండి సార్. మరి మీకో సిద్ధాంతం మాకో సిద్ధాంతం ఉండదు. తగలపోయినా మరి రాయేశారని అన్నారు, మరి మీకు కూడా సింపతి వచ్చిందని చేయించుకున్నారు. లేకపోతే మీరు కూడా ఆ రోజు నక్సలైట్లకు చెప్పి లేపేయండి అని సింపతి వచ్చిందని చేయించుకున్నారు. ఈ రాళ్ళు కొడతాలు ఇవన్నేసి గతంలో మల్లెల బాబ్జీ అనే ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇస్తే ఎన్టీ రామారావు గారి పైన రాళ్ళు వేసి కొట్టానని స్టేట్మెంట్ ఇచ్చారు. అలా ఏమైనా ప్రలోభ పెట్టి ఇలా చేసే అదేం సార్, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు పుస్తకంలో రాశారు ఏమని, చంద్రబాబు నాయుడు గొడవలు పెట్టడం కోసం ఈ బస్సులు తగల పెడతా ఉంటాడు, పెద్ద దుర్మార్గుడు అని చెప్పి ఆయన పుస్తకం రాశాడు. పాపం వాళ్ళ ఈరోజేమో పాపం వాళ్ళ మరిది చాలా గొప్పవాడు అంటుంది వదిన, వాళ్ళ ఆయన ఏమో పుస్తకంలో ఇది రాస్తాడు. చేంజ్ ఎక్కడి నుంచి వచ్చింది? రామారావు గారు చెప్పారు సార్, గాంధీని చంపిన గాడ్సే కంటే దుర్మార్గుడు నా అల్లుడు చంద్రబాబు నాయుడు. మేకవన్నె పులి ఇతనికి పిల్లనిచ్చి నేను జీవితంలో తప్పు చేశాను, నేను జీవితంలో ఏమన్నా తప్పు చేశానంటే ఇతనికి పిల్లని ఇవ్వటం మళ్ళీ పక్కన చేసుకోవడం నేను చేసిన తప్పు, ఎందుకంటే నేను జీవితంలో ఏం తప్పులు చేయలేదని చెప్పి స్వయాన రామారావు గారు చెప్పిన మాటలు వీడియోలు కూడా ఉంటాయి మనకి. రామారావు గారిని నగ్నంగా కార్టూన్ లేపించాడు సార్. ఇంత దుర్మార్గుడు మామూలు మనిషి కాదు. అంటే ఎంత నీచానికి దిగబడతాడంటే ఇతనికి ఎటువంటి సెంటిమెంట్లు ఉండవు సార్. రాజకీయం కోసం ఎంతగానో దిగజారిపోతాడు. పదవులు కావాలి. ఇప్పుడు వయసు ఎంత, ఈ వయసులో పదవుల కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఏంటి? 14 ఏళ్ళు చేశాడు, సరిపోదా? ఏమైనా చేసినప్పుడు నువ్వు నిజంగా మంచి చేస్తే ప్రజలే మళ్ళీ ఓటేసి నిన్ను గెలిపిస్తారు కదా. నువ్వు వరుసగా ఎప్పుడన్నా రెండోసారి ముఖ్యమంత్రి అయ్యావు చెప్పు. రామారావు గారి దగ్గర లాక్కున్నాక ఆ ఎలక్షన్లో ముఖ్యమంత్రి అయ్యావు, తర్వాత 2004 ఓడిపోయావు, మళ్ళీ మొన్న ఓడిపోయావు. అంటే నీ పరిపాలన చూసి నీకు ఎప్పుడు ఓటేయాల అంటే అంత చెత్త పరిపాలన ఇదని ఇప్పుడు రెండోసారి ఏమన్నా ముఖ్యమంత్రి అయ్యావు. సో నువ్వు మంచి చేస్తే ఓటు అడగట్లా, ఎందుకంటే చేసింది ఏం లేదు కాబట్టి వాళ్ళకి. ఇదిగో జగన్ గారు చెల్లిని వదిలేశాడు, నాకు ఓటేయండి. జగన్ గారి మీద జగన్ వాళ్ళ బాబాయ్ హత్య జరిగింది, నాకు ఓటేయండి. ఒరే ఇదే ప్రజాక్షేత్రంలో బాబాయ్ హత్య ఎప్పుడు జరిగింది? 5 ఏళ్ల క్రితం. తర్వాత ఎలక్షన్స్ అయిపోయింది, మళ్ళీ ఎలక్షన్ కూడా టీడీపీ గవర్నమెంట్లోనే జరిగింది కదా. టీడీపీ గవర్నమెంట్లో జరిగింది. వీళ్ళే దాంట్లో ఎంక్వైరీలు సిట్ 1 వీళ్ళే వేశారు. మరి అప్పుడు ఎందుకు చేయకుండా ఇప్పుడు అప్పుడు రాజీనామా చేయాలిగా చంద్రబాబు నాయుడు. అసలు నైతికంగా అయితే మరి ఒక మాజీ ముఖ్యమంత్రి గారి సోదరుడిని హత్య చేస్తే మరి నైతికంగా రాజీనామా చేయాలిగా. నేను ఎవడో అంటున్నాడు, నిన్ను నువ్వే కాపాడుకోలేకపోతే ఈ రాష్ట్రాన్ని ఏం కాపాడుతావు? మరి నీ మీద దాడి జరిగినప్పుడు నువ్వే కదా ముఖ్యమంత్రి. క్లెమర్ నక్సలైట్లు నీ మీద దాడి చేసినప్పుడు నువ్వే ముఖ్యమంత్రి కదా. మరి నీ మీద దాడి జరిగి నువ్వే కాపాడుకోలేకపోయావు కదా. అంటే నీ ప్రధానమంత్రి గారిని కూడా చంపింది దాఖలా ఇందిరాగాంధీ గారిని అన్ని. సో దాన్ని ఎక్కడ మందని అంటారు. సో జగన్మోహన్ రెడ్డి గారు కేర్ఫుల్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రత్యర్థులు ఎక్కువ మంది అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారికి. కారణం ఏంటి అని అంటే ఎడ్యుకేషన్ మాఫియా లేకుండా చేశాడు, హెల్త్ మాఫియా అంటే మెడికల్ మాఫియా నిరోధించాడు, శాండ్ మాఫియా నిరోధించేశాడు. శాండ్ మాఫియా మొత్తం జగన్ హ్యాండ్ ఓవర్లోనే ఉందంటున్నారు కదా సార్. ప్రభుత్వానికి డబ్బులు వస్తున్నాయి, ప్రైవేట్ వ్యక్తులకు రావట్లేదు. రేట్లు పెంచేసి సామాన్యుడి పైనే కదా భారం పడేది సార్. అంతకుముందు అదే రేట్లు, కాకపోతే అదేంటంటే వాళ్ళు తెలుగుదేశం జేబుల్లోకి వెళ్ళి ఫ్రీగా ఇస్తున్నామని చెప్పేవాళ్ళు. సో ఇప్పుడు ఇసుక మాఫియా లేదు, అట్లానే మద్యం మాఫియా లేదు. మద్యం అంతా ప్రభుత్వమే, ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో లేదు కదా. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో లేకపోయేటప్పటికి ఆ మద్యం మాఫియా, శాండ్ మాఫియా
అట్లానే మీరు అన్నాడు మెడికల్ మాఫియా. ఈరోజు ప్రభుత్వం 1000 రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ ఫ్యామిలీ డాక్టర్ ఇంటికి వెళ్తున్నాడు. మరి మెడికల్ హాస్పిటల్ ఏదైతే కార్పొరేట్ హాస్పిటల్ మాఫియా ఉంది కదా, చంద్రబాబు నాయుడు పెంచి పోషించిన రమేష్ హాస్పిటల్ లాంటి మాఫియా. అదేవిధంగా మీరు అన్నట్టు ఎడ్యుకేషన్ మాఫియా, నారాయణ చైతన్య లాంటి విద్యా సంస్థలకి ఈరోజు సీట్లు ఖాళీ అని బోర్డులు కనపడుతుంటే ప్రభుత్వ స్కూల్లోనేమో సీట్లు ఫుల్, ఇక్కడ మాకు లేవు రావద్దు ఎవరని చెప్పి బోర్డులు కనపడుతున్నాయి ఫుల్ అయిపోయినాయి అని చెప్పి. సో మరి ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇంతమంది ప్రత్యర్థుల్ని కొన్ని మీడియా సంస్థల మాఫియా, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ప్రత్యర్థిగా ఒక మీడియా సంస్థ వాళ్ళకి ఉండే రాజకీయ పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. వైసీపీ కూడా ఉన్నాయి కదా సార్, మరి సాక్షి ఉంది, మేము లేవని చెప్పట్లేదు కదా, సాక్షి పత్రిక మాదే, సాక్షి టీవీ మాదే, మాకు అంతకంటే వేరే ఏం లేవనే చెప్తున్నాం. సోషల్ మీడియా పెట్టి చాలా పెద్దది సాక్షి. సోషల్ మీడియా ఎవరికైనా ఇండివిజువల్ చేసుకున్నాయి సార్, కంపేర్ టు వేరే. మా సోషల్ మీడియా ఇది పాజిటివ్ సోషల్ మీడియా. ఎవరికి రూపాయి డబ్బులు ఇవ్వకుండా పనిచేస్తున్నటువంటి సోషల్ మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా. అట్లా ఎలా చేస్తారు? డబ్బులు ఇచ్చి ఐటీడీపీ అనేటటువంటి ఒక సంస్థతో డబ్బులు ఇచ్చి వాళ్ళకి శాలరీలు ఇచ్చి ఏదైతే ఒక పోస్ట్ చేస్తే దాన్నే 100 మంది మళ్ళీ షేర్లు చేయించేసుకొని పెట్టేటటువంటి సోషల్ మీడియా తెలుగుదేశం సోషల్ మీడియా. ఇక జనసేన సోషల్ మీడియా గురించి చెప్పవసలా. వాళ్ళు పెట్టే బూతులు వాళ్ళు చేసే ఒకరికి తలాత ఉండదు, తోక ఉండదు, అదొక డిఫరెంట్. సో ఇవన్నీ వాళ్ళతో మేము పోరాడుతూ ఉన్నాం. మాది ఒకసారి మీరు చూడండి, మాది పాజిటివ్ ఉంటుంది ఎప్పుడు. అన్న మంచి జరిగితే ఓటేయండి అన్న, ఇది దుర్మార్గుడు, ఇది దుష్టుడు, ఇది సైకో, మాకు ఓటేయండి అవతల వాళ్ళు. అరే సైకో అయితే ఈ పాటికి మీరు ఇన్ని మాటలు అంటే, ఇన్ని రకాల మాటలు, చెప్పులు తీసుకుందంతా పేకలు పిసి చంపేస్తానంటేనే మేము ఏం చేయలేదు. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క క్షణం ఆ మాట అవతల ఏ ముఖ్యమంత్రి ఉన్నా రోడ్ల మీద తన్నెత్తుతంటారు. కానీ మేము వాళ్ళే పానీలే వాళ్ళ పాపానాలని వదిలేసాం. ఎందుకు అలా? ఎందుకు జగన్ సార్ గజరాజు పోతా ఉంటే మరుగుతూ ఉంటాయి కుక్కలు. ఇక్కడ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు గజరాజు, సో అవతల ఉన్నది గుంట నక్కలు, వాళ్ళు ఎన్నైనా మాట్లాడుకొని. ఇప్పుడు నేను చాలా సర్వేస్ చూస్తున్నాం, అన్ని సర్వేస్ వైఎస్ఆర్సీపీ 128 నుంచి 135 వరకు సీట్లు వస్తాయి, గెలుస్తుంది అనే ఇప్పటి వరకు నాకున్న సర్వీస్. కొన్ని అయితే ఫేవర్గా పర్సనల్ సర్వీస్ నాకు తెలియదు, కానీ ఓవరాల్గా ఆత్మసాక్షిగా కొన్ని సర్వీస్, వెల్ నోన్ సర్వీస్. ఈ సర్వీస్ని ఏమైనా మేనేజ్ చేయడం జరుగుతుందా బేసికల్గా మన పార్టీ వైపు నుంచి? కానీ మీరు అన్నదని చెప్తాను సార్. ఇప్పుడు సర్వేలను మేనేజ్ చేసామని అనుకుందాం, కానీ పబ్లిక్ మూడు తెలియజేస్తుంది కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉందని. జగన్మోహన్ రెడ్డి గారు సభలు చూస్తూ ఉన్నా, వాళ్ళేమో ఇరుకు సందుల్లో పెట్టి సినిమా హీరోలను తీసుకొని వచ్చినా, జబర్దస్త్ యాక్టర్లను తీసుకొని వచ్చినా, ఇరుకు సందులో బారుకు నిలబెట్టినా 3-4 వేల మంది కూడా ఉంటారా. దాన్ని ముంచమంటే ఆ చివరకు చూపిస్తారు. అది ఎంత ఉంటుంది? చిన్న సిమెంట్ రోడ్ లాగా ఉంటుంది. ఈటో బ్యానర్లు కడతారు, ఈ బ్యానర్ లైన్ కడితే ఈ లైన్లో 10 మంది కంటే పట్టరు. 10 అట్లా వేసుకుంటే ఎంత చూపించినా 3-4 వేల మంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏమో 100 ఎకరాల్లో పెద్ద పెద్ద మీటింగులు చూస్తున్నారు, మళ్ళీ బస్సు యాత్రలో ఎక్కడికక్కడ కిక్కిరిసిన జనం. సో పబ్లిక్ మూడు జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉందనేది కదా. రెండోది, మేము అన్ని ఎలక్షన్లు గెలుస్తుంటే ఏపీ 3 మళ్ళీ జగన్ వారి వైపు ఉందనే కదా. మరి ఇంకా దాంట్లో మేము సర్వేలు మేనేజ్ చేసేదే ఉంది. సార్ ఒక సర్వే మాకేదో పాజిటివ్గా వచ్చిందో, ఒకసారి నెగిటివ్గా వచ్చిందో, అసలు దాని మీద మేము ఎలక్షన్ చేయట్లేదు సార్. మేము క్లియర్గా పబ్లిక్ పల్స్ని నమ్ముకున్నాం, పబ్లిక్ ఓట్లు నమ్ముకున్నాం. 75 out of 75 మొత్తం కొట్టగలరా? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆ స్లోగన్ ఏదైతే ఉందో దాన్ని రీచ్ అవ్వగలరా? 600కి 600 మార్కులు వస్తున్నాయా లేదా? వస్తాయి. మరి వచ్చినప్పుడు చదివితే వస్తాయి సార్. అంతే కదా, చదివి బాగా రాస్తే ఎగ్జామ్ వస్తున్నాయి కదా 600కి 600. అక్కడ చదివి దగ్గర ప్రతిపక్షాలు ఉండవు కదా సార్, మన టాలెంట్ కాదు, ఉన్నారు అక్కడ కూడా. ఉన్నారా? ఇప్పుడు ఎట్లా అవతల చూసి రాసేవాడు, ఇన్విజిలేటర్ని మేనేజ్ చేయాలనుకునేవాడు, స్లిప్పులు పెట్టుకోనో బ్లూటూత్లు పెట్టుకొని వచ్చేవాడు. ఇక్కడ కింద ఇదేంది మనకు ఉంటుంది కదా రాసినప్పుడు ఎగ్జామ్లు, ప్యాంట్కి ఇట్లా ఎత్తి రాసుకునేవాడు, సొక్కాకి ఇట్లా రాసుకునేవాళ్ళు. ఎట్టైనా పాస్ అవ్వాలనేవాడు అవతల పక్క. ఇన్విజిలేటర్ మేనేజ్ చేసో లేదంటే పేపర్ కొట్టేసో ఎట్టో కొట్టే పాస్ అవ్వాలన్నా అవతల పక్క ఉన్నారు. మొత్తం చదివి మంచిగా ఎగ్జామ్ రాసి ప్రాంప్ట్గా పాస్ అవ్వాలనుకునే వాళ్ళు యువతల పక్క, అది కూడా పూర్తి స్థాయి మార్కులతో, ఆర్డినరీ పాస్ కాదు. మొత్తం మార్కులు రావాలని యువతల పక్క ఉన్నాడు. ఎగ్జామ్ ఒకటే రాస్తున్నాడు యువతల 175 సీట్లకి, అక్కడ 175 పేపర్లకు 3 రాస్తున్నారు. సో తేడా ఉంది కదా ఉన్నా కూడా. బట్ ఇక్కడ ఏమంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, మంచి జరిగితే ఓటేయండి అన్న, జరగకపోతే వేయొద్దు, నా ద్వారా జరిగితేనే వేయండి. అవతల వాళ్ళు ఇక్కడ అర్థమైపోతుంది కదా. 2 జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవటానికి అవతల గుంపులు వస్తున్నాయి అంటేనే మా విజయాన్ని ఒప్పుకున్నట్టు కదా. మొన్నటిదాకా ఈ పథకాలను వ్యతిరేకించే వాళ్ళు కంటిన్యూ చేస్తానంటే మేము గెలిచినట్టే కదా. మొన్నటిదాకా ఈ వాలంటీర్లు దొంగనాలు వీళ్ళందరికీ 10 ఏళ్ళు ఇస్తామంటే మేము గెలిచినట్టే కదా. అంటే మా విజయాలను ముందే ఒప్పుకుంటున్నారు వాళ్ళు. సో ఎందుకు రావంటారు 175 151 వచ్చినప్పుడు 175 ఎందుకు రావు? అంటే వస్తాయని మీరు అనుకుంటున్నారా? నా క్వశ్చన్. ఆబ్వియస్లీ. ఓకే సార్, మేము 2014 ఎన్నికలప్పుడు
ఐ థింక్ టీవీ నైన్ రజనీకాంత్ గారిది అనుకుంటే ఇంటర్వ్యూ, నాకు గుర్తులేదు. జగన్మోహన్ రెడ్డి గారిని అడిగారు, ఏంటి సార్ కాన్ఫిడెన్స్ ఎన్ని సీట్లు వస్తాయని అనుకుంటున్నానంటే, తెలుగుదేశం 20 నుంచి 30 లోపు మాత్రమే పరిమితం అవుద్ది, మిగిలినన్ని మేము కొట్టేస్తామని చెప్పారు. అవును, అంటే 150 20 నుంచి 30 లోపే కదా పరిమితం, 23 సీట్లే వచ్చినాయి. జగన్ గారు కాన్ఫిడెన్స్ పబ్లిక్ చూశారు అప్పుడు. పబ్లిక్లో జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి రెస్పాన్స్ అంతకు మించి ఈ రోజు ఉందంటున్నా. సార్ ఒక్కసారి మీరు యాత్రకు వెళ్ళండి, నేను యాత్రలకు వెళ్ళే చెప్తున్నా, చదువుకునేటటువంటి పిల్లలు ఆ స్కూల్ డ్రెస్ వేసుకొని వస్తున్నారు, జగన్మామ అంట. వాళ్ళకి ఓటు లేదు, అయినా జగన్ గారి కోసం వస్తున్నారు. చిన్నపిల్లల్లోనే అంత అభిమానం ఉంటే మరి అదే కుటుంబంలో ఆ లబ్ధి పొందినటువంటి ఆ తల్లిదండ్రులకు ఉండదా? చిన్నపిల్లలకే మా స్కూల్ ఎంత బాగు చేశాడు జగన్ గారు వచ్చినాక, జగన్మామ వచ్చినాక, మనకి ఇంత మంచి డ్రెస్ ఇస్తున్నాడు, మంచి మధ్యాహ్నం మంచి భోజనం పెడుతున్నాడు, మన స్కూల్లో టాయిలెట్స్, అంతకుముందు అమ్మాయిలకి టాయిలెట్స్ లేకుండా రోడ్ల మీద ఉండేటటువంటి పరిస్థితుల్ని జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలు చూసారు. మా టైంలో సార్ ఉండేవి కాదు. ఇప్పుడు నాణ్యమైనటువంటి వాటర్, అంటే మంచి వాటర్ ఆర్ఓతో, అదేవిధంగా టాయిలెట్స్ నీట్గా, క్లాస్ రూమ్లో బోర్డ్స్, బెంచీలు, చుట్టూతో ప్రహరీ గోడ, ఒక సెక్యూరిటీ, ఇంత మంచిగా స్కూల్స్ని బాగు చేసి ఐబీ సిలబస్, ఇంగ్లీష్ మీడియం విద్య, అదేవిధంగా 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు, ఇంత ఎడ్యుకేషన్ సిస్టమ్ మారినాక ఇంత మంచి చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి కాకుండా ఎవరు కొట్టేస్తారు సార్? 25 లక్షల ఆరోగ్యశ్రీ, 25 లక్షల లోపు 25 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ పరిమితి. 1000 రూపాయలు దాటితే మీరు ₹1 బిల్లు కట్టే పని లేదు. సోమర్లుగా చేస్తున్నాను పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు కానీ విద్య, ఏ ప్రభుత్వం అయినా విద్యా వైద్యం అనేది వాళ్ళ బాధ్యత సార్. హక్కు, మేము దాన్ని బాధ్యతగా తీసుకున్నాం. అది మీకు రైట్ రాయల్గా రావాల్సిన హక్కు అంటున్నాం. అది కూడా నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం అందాలంటున్నాం. దాన్ని సోమరిపోతులు చేశారన్నాడు సోమరిపోతు, వాడు బలాదురు తిరిగేవాడు అట్లాంటి మాటలు మాట్లాడతాడు. సో మేము ప్రజలకు నీడ్ అది. ఎందుకంటే ఒక ఫ్యామిలీ బతకాలి అని అంటే, ఆ ఫ్యామిలీ అప్పుల పాలు కాకుండా ఉండాలని అంటే, వాళ్ళు ఎడ్యుకేషన్ కానీ ఫ్రీగా అందితే, హాస్పిటల్ కానీ ఫ్రీగా అందితే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డట్టే. ఎందుకంటే ఎడ్యుకేషన్ కోసం అప్పులు చేసి, హెల్త్ ఆపరేషన్ల కోసం, ట్రీట్మెంట్ల కోసం అప్పులు చేసి, ఆ అప్పులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకునేటటువంటి కుటుంబాలు, చిన్నాభిన్నమైన కుటుంబాలు, కొన్ని లక్షల కుటుంబాలు ఉంటాయి. సో వాళ్ళని దాని నుంచి మనం తీసుకురాగలిగితే బెటర్ పొజిషన్లోకి, అవన్నీ మనం వాళ్ళకి హెల్త్ ట్రీట్మెంటు, ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అన్నీ మనం కానీ ఉచితంగా అందించగలిగితే, రేపొద్దున ఆ కుటుంబంలో ఒక ఇంజనీర్ తయారవుతాడు, ఒక డాక్టర్ తయారవుతాడు, లేదంటే ఇంకో బిజినెస్ మ్యాన్ తయారవుతాడు, వాళ్ళు ఇంకో 10 మందికి ఉపాధి కల్పించగలుగుతారు. సో వాళ్ళ ఆరోగ్యం బాగుంటే, ఆరోగ్యవంతమైన సమాజం కంటే ఇంకేం కావాలి సార్? కరోనా వచ్చినప్పుడు ఆ బాధ మనకు తెలిసింది. లక్షల కోట్ల రూపాయలు ఉన్నాడు కూడా, రే మనం బతికిదే చాలరా అనుకున్నాడు. అది అవునా కదా సార్? అందరు ఇంజక్షన్లు దొరక్క ఇట్లాంటి ఇబ్బందులు పడినటువంటి దాంట్లో కరోనాలో మమ్మల్ని చాలామంది అడిగారు. చాలామంది అడిగితే నేను ఒకటే చెప్తా, ఏమని, ఏంది రోడ్లు వేయలేదు మీరు అని అడిగితే, నీకు రోడ్లు కావాలా, ఆరోగ్యం కావాలా? నీకు రోడ్లు కావాలా, చదువు కావాలా? రోడ్లు వేయలేదని ఒప్పుకుంటున్నారు. అయితే మీరు రోడ్లు వేయలేదని అనడానికి ఇక్కడ 2 రకాల అంశాలు ఉన్నాయి. మేము అధికారంలోకి వచ్చేటటువంటి సమయానికి రోడ్లన్నీ పాడైపోయి ఉన్నాయి. ఓకే, 10 సంవత్సరాల నుంచి రోడ్లు వేయాల. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్లో జీవో ఇచ్చారు, జనవరిలో అనుకోండి, జనవరిలో ఆయన దిగిపోయేమని జీవో ఇచ్చాడు, 70,000 కిలోమీటర్ల రోడ్లు వేయాలి, 28,000 కోట్లు ఖర్చు అయ్యిద్దని చెప్పి. మేము అధికారంలోకి వచ్చిన 6 నెలలకు కరోనాలో రోడ్లు వేయాలా, కరోనాలో ఉచితంగా వాళ్ళందరికీ మంచి హెల్త్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చాలా? డెఫినెట్గా హెల్త్ ఇంపార్టెంట్. తర్వాత మేము వచ్చిన తర్వాత 2 సంవత్సరాల కరోనాకు పోయింది. వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తున్నాం. ఒకే రోజు అద్దాల మెండలాగా తయారవదు కదా. 3 సంవత్సరాలు మాత్రమే సార్. ఇప్పుడు మీరు మణికొండలో ఉన్నారు, మణికొండ హైదరాబాద్లో ఉంది భాగం, చూపిద్దాం అక్కడ ఎన్ని గుంటలు ఉంటాయో రోడ్లో. అయిపోయింది, ఇంకా హైదరాబాద్ నాశనం అయిపోయినట్టు ఒక గుంట ఉంటే, సీనార్ కాలనీ లేదంటే బంజారా హిల్స్ గుంటలు చూపిద్దాం. ఇవన్నీ రెగ్యులర్ ప్రాసెస్, వేస్తూ ఉంటారు, పోతూ ఉంటే రోడ్లు అనేది రోజు ప్రక్రియ, నిరంతరం ప్రక్రియ. సో అది ఒకే రోజుతో వేసేసి ఇంకా అయిపోయింది మా పని అనుకోవడానికి లేదు, పోతూ ఉంటే వేస్తూ ఉంటారు. సో దాన్ని చూపించేసి ఏది పడితే అది మాట్లాడేసి ఆంధ్రప్రదేశ్ అడుక్కుతింది, ఆంధ్రప్రదేశ్ అడుక్కుతినలా, ఈ రాజకీయ పార్టీలు అడుక్కుతినబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బ్రహ్మాండంగా ఉంది, ప్రజలు బ్రహ్మాండంగా ఉన్నారు. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు జూన్ 4వ తారీఖున ఎన్నికల రిజల్ట్ రోజు మీరు చూస్తారు. ఎన్నికల రిజల్ట్ అయిపోయినా మళ్ళీ ఇంటర్వ్యూకి వస్తా. మీరు చెప్పినట్టుగా కాన్ఫిడెన్స్ ఉన్నట్టుగా వైఎస్ఆర్సీపీ రావాలని మేము కూడా మనసారి కోరుకుంటున్నాం. అలాగంటే చేసిన సంక్షేమాలను బట్టి మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు కాబట్టి సిస్టమ్ మారింది అంటున్నాను సార్. నేను ఎప్పుడైనా ఒక సిస్టమ్ నుంచి ఈరోజు కొత్త సిస్టంలో తీసుకొని వచ్చారు. ప్రభుత్వం అంటే ఏంటి? ప్రజల దగ్గరికి వెళ్ళి నేరుగా వాళ్ళకి మనం సహాయం చేయడం ప్రభుత్వం. అంతే తప్ప రండి ఎంఆర్ఓ ఆఫీస్కి రండి, కలెక్టర్ ఆఫీస్కి రండి, వచ్చి లైన్లో నిలబడు, ఇదే ప్రభుత్వాలు అంటే. లాస్ట్ ఈ మంది అనుకుంటా సార్, చాలా మంది అలా వెళ్ళి వాలంటీర్లు లేకపోవడం వల్ల అది ఏం ఇబ్బంది అయిందని చూసారు. ఎందుకంటే ముసలి వాళ్ళు లేదంటే వికలాంగులు వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చి, ఇప్పుడు వాళ్ళు బెడ్లో ఉంటారు సార్, నలుగురు పోసుకొని తీసుకొని వచ్చి వాళ్ళకి ఇక్కడ తంబు వేయించాలి, ఇది పాజిబుల్. అంతకుముందు అలవాటు పడిపోయారు దానికి లేక. ఇప్పుడు ఆ సిస్టమ్ జగన్మోహన్ రెడ్డి గారు మార్చారు.
సో మారినటువంటి సిస్టమ్ అని చూడండి అంటున్నా. ఊరు మారింది, ఊర్లో 4 బిల్డింగ్లు వచ్చినాయి. అంతకుముందు ఏముండేది? ఒక పంచాయతీ ఆఫీస్ తప్ప ఏముండేది? ఇప్పుడు సచివాలయం ఒక బిల్డింగ్లు కట్టాం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ క్లినిక్, ప్రతి గ్రామంలో హెల్త్ క్లినిక్. అక్కడ డాక్టర్ అందుబాటులో ఉంటారు, మెడిసిన్స్ అందుబాటులో ఉంటాయి, ఉచితంగా మెడిసిన్స్, ఇంటింటికి ఫ్యామిలీ డాక్టర్. ఎడన్నా మనం ఫారెన్లో ఊహించుకునేది. బట్ ఆంధ్రప్రదేశ్లో చేసి చూపిస్తే ఇంకా బాగాలేదు, ఇంకా లేదు. ఆడెవడన్నా ఆంధ్రప్రదేశ్లో ఉంటేనే కదా. చంద్రబాబు నాయుడు ఆడుంటాడు, ఆయన ఇల్లు ఆడ, వాళ్ళ కొడుకు ఇల్లు ఆడ, మన పక్కనే కదా జూబ్లీ హిల్స్లో. పవన్ కళ్యాణ్ ఇల్లు ఎక్కడ? అదే జూబ్లీ హిల్స్ ఉంటాడు, లేదంటే ఫామ్ హౌస్లో ఉంటారు. వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉండరు. ఆంధ్రప్రదేశ్లో ఉండరు. టీవీ5 నాయుడు, ఆయనకు ఓటు హక్కు తెలంగాణ. ఏబిఎన్ రాధాకృష్ణ ఓటు హక్కు తెలంగాణ, ఆస్తులు తెలంగాణ. రామోజీరావు ఆస్తులు, ఆయన ఓటు హక్కు తెలంగాణ, ఆధార్ కార్డు తెలంగాణ. వీళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ అడుగుతుంది అంటున్నారు. వీళ్ళెవరు ఆంధ్రప్రదేశ్లో ఓటర్లు కాదు, వీళ్ళెవరు భాగస్వామ్యం లేదు, వాళ్ళు అక్కడ ఉండరు. ఉంటేనే కదా ఇక్కడ అభివృద్ధి ఉందో లేదో తెలిసేది. గ్రామానికి వెళ్ళి రూపురేఖలు మారినాయో లేదో చూసిరండి. సో మారితే మాకు ఓటేయమంటున్నావు. ఒక ఊర్లోకి వెళ్ళగానే 4 అడుగులు వేస్తే అందమైన సచివాలయం కనపడుద్ది, ఇంకొక 4 అడుగులు వేస్తే రైతు భరోసా కేంద్రం, ఇంకో 10 అడుగులు వేస్తే హెల్త్ క్లినిక్, ఇంకో 10 అడుగులు వేస్తే డిజిటల్ లైబ్రరీ, కొద్ది దూరం వెళ్తే స్కూలు, కార్పొరేట్ స్కూల్ లాగా కార్పొరేట్ స్కూల్ని తలదిన్నే గవర్నమెంట్ స్కూల్ కనపడుతుంది. అక్కడికి వెళ్ళి ఏ ఇంటికి వెళ్ళినా మాకు సంక్షేమం అందింది అంటారు, అమ్మ ఒడి ఇచ్చింది అంటున్నారు, పెన్షన్లు అంది అంటున్నారు, ఇళ్ల పట్టా వచ్చింది అంటున్నారు. ప్రతి గ్రామంలో సంక్షేమం అందింది, అభివృద్ధి జరిగింది. గ్రామాన అభివృద్ధి కంటే ఇంకేం చేస్తారు? సో ఇవన్నీ మేము చేసాం, అందుకనే అంత కాన్ఫిడెంట్గా ఉన్నాం. మాది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. ఇచ్చాపురం నుంచి కుప్పం దాకా మేము చేసిన అభివృద్ధి, మేము చేసిన సంక్షేమం చూసి మాకు ఓటేయండి. అవినీతి ఒక్క రూపాయి లేకుండా అందించినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం ఈ భారతదేశంలో, ఫస్ట్ అండ్ లాస్ట్ గవర్నమెంట్కి అంతే. ఎందుకంటే ఏ ప్రభుత్వం ఇప్పటివరకు ఎక్కడైనా ఒక పథకం అందాలంటే 10,000 వెళ్ళాలంటే జన్మభూమి కమిటీలకి, లోకల్ లీడర్లకి లంచాలు ఇచ్చి 1,000, 2,000, 3,000 వాళ్ళకి పోతే 5-6 వేలు వచ్చేటటువంటి పరిస్థితి. ఇక్కడ ఆ సిస్టమ్ ఉందా? లేదు కదా. మరి ఇవన్నీ మారింది, మార్పు జరిగింది. కాబట్టి ఈ మార్పు కొనసాగాలి అని అంటే, ఈ మంచి అనేది కంటిన్యూ అవ్వాలనంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయండి. అవసరం లేదు మాకు ఈ మార్పు. చంద్రబాబు నాయుడు చెప్పే హామీలని, చంద్రబాబు నాయుడు ఏదో అభూత కల్పన కల్పించేస్తాడని నమ్మితే నట్టేట మునుగుతారని చెప్తున్నాం. ఈవెన్ కంచె ఐలయ్య ఎవరు ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతటిని చాలా పాజిటివ్గా పోర్ట్ చేసేసారు ఆయన. దళితులు కూడా మంచిగా వస్తున్నారు దీని నుంచి అని. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు మా స్టూడియోకి వచ్చి పార్టీకి సంబంధించినటువంటి అనేక విషయాలు చాలా క్లియర్గా మాకు చెప్పారు. థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. మీరు ఓటు వేయటం అనేది ఎవరు డిసైడ్ చేయలేరు, మీ ఓటు హక్కు మీ ఇష్టం. బట్ మనకి మంచి ఎవరు చేశారో వాళ్ళని ఆలోచించి, ఎవరు చేస్తారో అని ఆలోచించి ప్రజలంతా అటువైపు ఓటు వేసే విధంగా తీసుకెళ్ళాలనేది మా ప్రయత్నం, తెలుగు రాజ్యం ప్రయత్నం. ఇప్పుడు కారుమూరి వెంకటరెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు. ఎలక్షన్ తర్వాత కూడా మనకు ఇంకో ఇంటర్వ్యూ ఇస్తారు, చూద్దాం ఇంకా అప్పుడు మళ్ళీ ఎలా ఉంటుంది అనేది. సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.